దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వాక్యము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వాక్యము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెదకడము, వేడుకొనడం. యెహోవాను, యేసయ్యను వెదకడము కానీ వేడుకోవడం కానీ ఎప్పుడు చేయాలి? దొరుకు కాలమున, సమీపంగా ఉండే కాలమున ఆయనను వెదకాలి, ఆయనను వేడుకోవాలి. ఆ సమయము పోతే, ఆయన దొరికే కాలము పోతే నీకు దొరకడం కష్టం కనుక ఆయన దొరుకు కాలమందే ఆయనను వెదకాలి, వేడుకోవాలి. ఆయన సమీపంగా ఉండంగానే వేడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దొరుకు కాలము అంటే కాలము నీ చేతిలో లేదు. కాలములు, సమయములు అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నిన్న పోయిన రోజు ఆ కాలము, వేస్ట్ అయిన కాలము తిరిగి నువ్వు పొందుకోలేవు. కనుక కాలము ఉండంగానే, సమయం ఉండంగానే సద్వినియోగం చేసుకోవాలా. ఆ యొక్క కాలము ఏదైతే నీకు ఉందో, ఏదైతే నువ్వు బ్రతికి ఉన్నావో, నువ్వు సజీవ లెక్కలో ఉన్నావో, ఈ కాలంలోనే నువ్వు దేవుని దూరంగా ఉండొద్దు, దేవునికి దగ్గరగా ఉండు, దేవుణ్ణి వెదకు. అందుకే అంటాడు కదా మత్తయి సువార్తలో, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుము, అప్పుడు నీకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడతాయని వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దొరికే కాలము అంటే నీకు కాలం అనుగ్రహించినప్పుడు, దేవుణ్ణి వెతికే కాలం అనుగ్రహించినప్పుడు, దేవుణ్ణి వెతికేటువంటి ఆ సమయంలో, ఆ వయస్సులో నువ్వు దేవుని వెదకకుండా లోక సంబంధమైన వాటికి ఇచ్చి కాలంను వృధా చేయొద్దు. కాలం వృధా చేసి ఏదో వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవుని యొక్క పరిచర్య చేద్దాంలే అన్నటువంటి మనసు ఉండొద్దు. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే మొదట ఆయన నీతికి, ఆయన రాజ్యమునకు నీ జీవితంలో స్థానమి. ఆయన దొరికే కాలం, నీవు కాలముగా నువ్వు కాలంలో నువ్వు ఈ రోజును చూసినావు అంటే, ఈరోజు ఈ కాలం, ఈ టైంలో నువ్వు దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుణ్ణి వెదికే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఆయన సమీపంలో ఉండంగానే ఆయనను వేడుకోనుడి. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమీపంగా ఉండే దేవుడు అంటున్నాడు. ఆయన సమీపంగా ఉండి నిన్ను చూస్తూ ఉన్న దేవుడు అంటున్నాడు. ఆయన నిన్ను ప్రతి విషయాల్లో గమనించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉండే దేవుడే కానీ దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఆకాశమందుండి ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు. మొరపెట్టిన వెంటనే ఆయన దగ్గరకు వచ్చి జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సమీపాన ఉండే దేవుడు అంటున్నాడు. ఆయన సమీపాన ఉండే దేవుడు అంటున్నాడు. నువ్వు సమీపంగా ఉన్నప్పుడే, ఆయన దూరంగా ఉండకముందే నువ్వు ఆయనను వేడుకోవాలి. ఎవరికి దూరంగా ఉంటాడు ఆయన? గర్విష్ఠులకు నేను దూరంగా ఉంటానని చెప్పినాడు. గర్విష్ఠులను నేను దూరంగా ఉండి గమనిస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, దూరంగా ఉండేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉండకూడదు. దేవుడు సమీపంగా ఉండగానే వెతికే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, నీకు రక్షణ దొరికే కాలంలోనే, అంటే వాక్యం వింటుండగానే లోబడే మనసు నీకు రావాలి. పోస్ట్ పోన్ చేయడము, బాప్తీసాల విషయంలో ఇదిగో ఈరోజు తీసుకోవచ్చులే, రేపు తీసుకోవచ్చు, ఎల్లుండి తీసుకోవచ్చులని ఆ రక్షణ కార్యమును, బాప్తీస కార్యమును, ఒప్పుకోలు కార్యమును, పాపమును విడిచిపెట్టే కాలమును నువ్వు ఇక పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండొద్దు. ఆయన దొరికే కాలంలోనే, ఆ రక్షణ దొరికే కాలంలోనే, వాక్యము దొరికే కాలంలోనే, కృప దొరికే కాలంలోనే పొందుకోవాలి. ఆయనను వెతుకుతూ ఆయన యొక్క మార్గంలో నువ్వు అంచెలంచెలుగా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో, నీ జీవితంలో నీ లక్షణాలు ఎలా ఉండాలి అంటే దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి లక్షణాలు కలిగి ఉండాలి.
చూడండి పరమగీతంలో మరి ప్రియురాలు, దేవుని యొక్క ప్రియురాలు, ప్రియుడు వెళ్ళి తలుపు తడతా ఉన్నాడు. ఆ తలుపు తడుతుంటే మరి ప్రియురాలు లేచి తలుపు తీయలేదు. ఆయన పైన జాలి చేసుకొని ఆయన వెళ్ళిపోయినాక లేచి తలుపు తీస్తే ఆయన లేడు. ఇంకా ఆయన నీ దగ్గరకు వచ్చి వాక్యం ద్వారా నీ హృదయాన్ని తట్టినప్పుడు ఆ తర్వాత రక్షణ కార్యం జరగాలని నీ హృదయంలో వాక్యమును వినిపింపజేసినప్పుడు, సేవకుని ద్వారానో లేదంటే బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీకు రక్షణ కార్యం జరగాలని వాక్యం ద్వారా నీ హృదయాన్ని తట్టినప్పుడు నువ్వు వెంటనే స్పందించి దేవుణ్ణి పట్టేసుకోవాలి, దేవుడిని వేడుకోవాలి, దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి, ఆ యొక్క రక్షణను పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి. వాక్య ప్రకారమైన నీ బ్రతుకు ఉండాలి. నువ్వు త్వరగా లోబడే బిడ్డగా నువ్వు ఉండాలి. వాక్యం నాకు త్వరగా లోబడేటువంటి మనసు నువ్వు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రియురాలు ఆయనను వెతుక్కుంటూ సంత వీధులలో, యెరూషలేము వీధులలో తిరుగుతూ ఉంది. అయితే తిరగడం వల్ల ఆయన దొరకలేదు. పైగా ఆమెను కొట్టినారు, అవమానించినారు, గాయాల పాలు చేసినారు. నా ప్రియుని కోసం నేను ఎతుకుతున్నానని వీధులు తిరుగుతూ ఉంది. దొరికే కాలములోనే, తట్టే టైంలోనే, ఆయన వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడే, ఆయన నీతో మాట్లాడినప్పుడే, ఆయన నిన్ను స్పందింపజేసినప్పుడే, నువ్వు వాక్యం వింటుండగానే ఆయన మాటకు నువ్వు లోబడే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన రక్షణ కార్యము నువ్వు దొరికే టైంలోనే నువ్వు పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, నశించిపోయేదే. కనుక దీన్ని కోసమని రక్షణను పోస్ట్పోన్ చేయొద్దు. దేవుని సన్నిధిలో గడిపేది పోస్ట్పోన్ చేయొద్దు. దేవుడి దగ్గర వేడుకోవడము పోస్ట్పోన్ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా టైం ఉందిలే అని బాప్తీసానికి నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనకు రావడం, మోకాలు వేయడం నిర్లక్ష్యం చేయొద్దు. లోక సంబంధమైన వాటి ఊరిలో నువ్వు చిక్కుకొని పోకుండా, జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకొని పోకుండా, ఆయన నీకు సమీపంగా ఉండంగానే, ఆయన నీకు దొరికే కాలంలో, నీకు టైం ఇచ్చిన, నీకు కాలం ఇస్తున్నాడు దేవుడు. ఆ కాలములో నువ్వు దేవునికి సమీపంగా ఉండేటువంటి రీతిలో నీ జీవితం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వేడుకోవడం, వెదకడము కాలం అయిపోయినాక, దేవుడు దూరం అయిపోయినాక, వయసు అయిపోయినాక, ఇక నువ్వు వెతికిన రానిది, నువ్వు వేడుకున్నా పొందుకోలేని ఉంటాయి కొన్ని. కనుక అట్టి పరిస్థితి రాకుండా దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వేడుకోవడం, వెతకడము, నీకు దేవుడు కాలం ఇచ్చినాడు. ఆ కాలము లోపల నేను పశ్చాత్తాపడి ఈరోజు మరలా నీకు ఒక దినం అనుగ్రహించబడింది అంటే ఈ కాలము వేస్ట్ చేసుకోవద్దు. ఈ కాలములో నువ్వు ఇవ్వాల్సిన ఈ కాలము దశంభాగం అంటే ఈ 24 గంటల్లో దేవునితో గడపాల్సిన 2.5 గంటలు దేవునితో గడుపు. వాక్యము, ప్రార్థన, ఈ 24 గంటలు నువ్వు దేవునికి సమీపంగా వెదకడము, సమీపంగా వేడుకోవడము నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. అంతేకాకుండా యేసయ్య సజీవుడుగా ఉన్నాడు మన మధ్యలో, సజీవుడుగా సంచరిస్తున్న దేవుడు, సమీపానుండే దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన. కనుక నిర్లక్ష్య స్వభావం తొలగించుకొని భయము, భక్తి కలిగి దేవుణ్ణి వెదకడం, వేడుకోవడం, ఆయన సమీపంగా, ఆయన నీకు జవాబిచ్చే ఆ టైంలో, ఆ యొక్క సమీపాన ఉన్నప్పుడు నువ్వు వేడుకో. తిరిగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆ కృప దూరమైన తర్వాత, ఆ వాక్యము దూరమైన తర్వాత నువ్వు పొందుకునేది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వేదకడం, వేడుకోవడము, సమయం ఉండంగానే, సమీపంగా ఉండంగానే వేడుకో. అద్భుతమైన కార్యాలు దేవుని వద్ద నుండి నువ్వు చూడగలుగుతావు. ఆశ్చర్య రీతిలో ఆత్మీయంగా ఎదగగలుగుతావు. దేవుని యొక్క దర్శనాలు నువ్వు చూడగలుగుతావు. అటు కృపాభాగ్యం మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాను. నీకు వందనాలు ప్రభువా. వింటున్న వారిని అందరినీ దీవించండి.
విన్న వాక్యం ద్వారా వారందరినీ బలపరిచి నిజంగా సమీపాన ఉండే దేవుడు నాయన. అయ్యా నిన్ను వేడుకోవడం వెతుకడము నాయన కాలం ఉండంగానే సమీపంగా ఉండంగానే చేసుకునే కృప ప్రతి ఒక్కరికి దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ